ఆధార్ అవస్థ సవరణలకు రోజుల తరబడి పాట్లట. గతంలో రాష్ట్రంలో 1800 సెంటర్లు ఉండేవట. ప్రస్తుతం 350 కంటే తక్కువ సెంటర్లు ఉన్నాయట. వాటిలో రోజుకి 50 నుంచి 60 టోకెన్లే. అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు తీరుతున్నారట. ఇదివరకు మీ సేవల్లో మార్పులు చేసేటోళ్ళు 3 ఏళ్ల క్రితం నిలిపేసిన కేంద్రం. ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం. సెంటర్లు పెంచాలన్న విముఖత. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. అభయహస్తంతో సమస్య జటిలం. హైదరాబాద్ నానల్ నగర్ ఆధార్ కేంద్రం వద్ద రాత్రి నిద్రించి ఉదయం 6 గంటల నుంచి ఆధార్ అప్డేట్ కోసం భారీగా నిరీక్షిస్తున్న ప్రజలు. నేను ఒక ఆధార్ సెంటర్ ఆయనతో మాట్లాడిన మా ఊర్లో. అసలు ఏంది ఇది అని అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక 30-35కి మించి గనక అప్లికేషన్లని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా సెంటరే క్లోజ్ అయిపోతుందట. అంటే మీరు ఎట్లా చేస్తున్నారు, ఇవి ఇందులో ఫేక్ ఉన్నాయేమో అని సెంటరే క్లోజ్ చేస్తున్నారట. అట్లా చాలా సెంటర్స్ క్లోజ్ అయిపోయినాయి రాష్ట్రంలో. కొన్ని రెవెన్యూ డివిజన్ లాంటి చాలా పెద్ద పెద్ద ఏరియాలు ఉన్న దాంట్లో కూడా కనీసం ఒక సెంటరే లేదు. ఎక్కడి 1800 ఎక్కడ 350 చెప్పండి. ఇప్పుడు అభయహస్తం అప్లికేషన్లో ఆధార్లో ఉన్న తప్పులు వాటిని సెట్ చేసుకోవాలి. ఇది పరిస్థితి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో జరగాల్సిన ప్రక్రియ. మీరు పథకం ప్రవేశపెడితిరి, దానికి ఒక డేట్ పెడితిరి, సమస్యనేమో ఇంత జటిలంగా ఉండే ఎట్లా వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు? అందుకే ఇవన్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ప్రజలకు ఏమైనా ఆధార్లో ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే ఎంతమంది ఆధార్ సెంటర్ల దగ్గరికి రావచ్చు, ఈ సమస్యను మనం ఎట్లా పరిష్కరించగలం, ఇది గవర్నమెంట్ మినిమం ఆలోచించదా అండి? అయితే ఆ 30-35 ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆధార్ సెంటర్ ఆయన చెప్తున్నాడు, నేను 30కి మించి చేస్తలేను అంటున్నాడు ఆయన. కారణం ఏంది? నేను ఎక్కువ చేస్తే నా సెంటర్ క్లోజ్ అయిపోతుంది. సో ఒక్కొక్క ఆధార్ అప్లికేషన్కి మినిమం ఒక 30 మినిట్స్ టైం తీసుకుంటున్నారట. అంటే అక్కడ ఏమీ పని లేకపోయినా అది ఒకవేళ 3-4 నిమిషాల్లో చేసే పని అయినా కూడా 30 సెకండ్స్ అప్లికేషన్కి సమయం తీసుకుంటున్నారట. లేకపోతే ఆ సెంటర్ ఎత్తేస్తున్నారట. ఇంకొకటి ఈ నేమ్ విషయంలో కూడా ఒకసారి 2 సార్లు, ఒకవేళ 2 సార్లకి నేమ్ ఇంకొకసారి మళ్ళీ తప్పుపడి మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ పోయి హెడ్ ఆఫీస్కి పోవాలన్నట. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి.